దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో యేసు మహిమ అను ఈ ఒక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియా దేవుని ప్రజలారా, ఈరోజు మీరు అద్భుతకరమైన సాక్ష్యాన్ని వినబోతున్నారు. ఈ సాక్ష్యము మీరు వింటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. 2023 సంవత్సరం జనవరి నెల 14వ తారీఖు హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి పరిచయం ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో మంగళగిరి టోల్గేట్ దగ్గర బహుభయంకరమైన ప్రమాదం నుండి చనిపోయిన నన్ను ప్రభు ఏ విధంగా బ్రతికించాడో ఈ సమయంలో ఫోటోలతో సహా సాక్ష్యాన్ని విందాం. ఈ సమయంలో నాతో ఉన్న నా భార్య దైవజనరాలు కృపాజ్యోతి గారు సాక్ష్యాన్ని వివరిస్తారు. శ్రద్ధగా విందాం. జనవరి నెల 14వ తారీఖున నేను దైవజనులు హైదరాబాద్ ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాము. మేము వస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు మా స్కూటీ మంగళగిరిలో పెట్టేసి వెళ్ళాను. నేను అక్కడ పెట్టేసి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వస్తున్నాము. మేము ఉదయం 11 గంటలకి టోల్గేట్ దగ్గర మంగళగిరి టోల్గేట్ దగ్గర ఏమైనా టిఫిన్ చేద్దామని నేను పాస్టర్ గారు మా బండి కొంచెం ఇటు క్రాస్ తీసాము. అంటే ఇటు కొంచెం వెళ్దామని పక్కకు తీస్తున్నాను. అక్కడ ట్రాఫిక్ ఏమీ లేదు, బాగానే ఉంది. అయినా సరే సడన్ గా ఒక కారు వచ్చి మమ్మల్ని గుద్దేసింది. గుద్దటము మా బండి పడిపోయింది. మా బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ పడిపోయింది. స్పాట్లోనే మా సేవకుని ప్రాణం పోయింది. కానీ అతని ప్రాణం పోయిందని నేనైతే ఊహించుకోలేదు, అనుకోలేదు కూడా. నేను యేసయ్యా అని ఇట్లాగే కేకలు వేస్తున్నాను. ఇంకా యేసయ్య తప్ప మనుషులు ఎవరు రక్షించరని నాకు తెలుసు. ఇక తర్వాత పాస్టర్ గారు ఏంది అసలు మాట్లాడట్లేదని జనాలందరూ గుమ్మి కూడా చూస్తున్నారు. ఏంటి ఇతను మాట్లాడట్లేదని అతన్ని తల ఒళ్ళు పెట్టుకొని ఆ హెల్మెట్ పక్కన తీసి చూస్తే పాస్టర్ గారి నాలుక బయటపడి ఆయన శ్వాస ఆయనలో లేదు అసలు. అయితే ఏం చేయాలో నాకు అర్థం కాక, యేసయ్యా నాకు కొంచెం ధైర్యం ఇవ్వగా ప్రభు అని నేను ప్రార్థన చేసుకొని, ఇంకా అప్పటికే పాస్టర్ గారి యొక్క శరీరము బిగుసుకుపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా గడ్డం గట్టిగా ఇటు లాగేసి నాలుకను లోపల పెట్టేసి ఇంకా ఆకాశం వైపు కన్నులెత్తి, యేసయ్యా నా భర్తను తీసుకున్నావు కదా, నన్ను కూడా తీసుకో, లేదంటే వెనక పంపించు, నేను ఒంటరిగా సేవ చేయగలుగుతాను భూమి మీద ప్రభు, నీ సేవకుని వెనక పంపించమని పాస్టర్ గారికి తల ఇట్లా పెట్టుకొని ఇంకా వన్ సైడ్ ఆయన చెవులో గట్టిగా యేసయ్యా 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 అని ఇలాగే కేకలేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ అన్నారు, చనిపోయిన శవాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నామని ఆ జనాలందరూ అన్నారు. నేను వాళ్ళ మాటలు లెక్క చేయకుండానే నేను యేసయ్యా మా సేవకుని బ్రతికించమని ఇట్లాగే ప్రార్థన చేస్తున్నా. నా మొర విన్న దేవుడు ప్రాణం పెట్టేశాడు. అతనిలో ప్రాణం పెట్టేసేసిన తర్వాత ఇక అప్పుడు చెప్పాను, అయ్యా నా భర్తను కొంచెం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పాను అక్కడ ఉన్నవాడు. ఇంక తర్వాత మా విశ్వాసులకు ఫోన్ చేశాను కానీ మాట్లాడే శక్తి నాకు అయితే లేదు. ఏదేమైనా సరే దేవుడు కార్యం చేశాడు. తర్వాత అంబులెన్స్ లో తీసుకెళ్ళి
ఆదిత్య హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు నన్ను అడిగారు, నాకేమీ తెలియదు, మంచి హాస్పిటల్లో తీసుకెళ్ళండి అని చెప్పాను. వాళ్ళందరూ అన్నారు, ఏ హాస్పిటల్లో చెప్పండి అని చెప్తే, నాకు తెలియదయ్యా, మంచిగా చూసే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని నేను చెప్పాను. వాళ్ళు ఆదిత్య హాస్పిటల్లో తీసుకెళ్తే ఇంకా అక్కడ వెళ్ళేసరికి, ప్రభువా మా సేవకుని నీవే కాపాడినావు, ప్రాణం ఇచ్చినావు, అతని స్పృహ వచ్చేటట్టు సహాయం చే యేసయ్యా అని ఇట్లాగే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి ఇంకా తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ మొత్తం చెకప్ చేయాలన్నారు. చేయండి అని చెప్పాను. సరే ముందు డబ్బులు కట్టండి మీరు అని చెప్తున్నారు. మా విశ్వాసులు వస్తున్నారయ్యా, డబ్బులు కడతారు, ఖచ్చితంగా డబ్బులు కడతారు, మీరు ముందు ట్రీట్మెంట్ జరిగించండి అని నేను చెప్పాను. అయినా వాళ్ళు మా విశ్వాసులు వచ్చేదాకా వాళ్ళు ట్రీట్మెంట్ ఏం మొదలు పెట్టలేదు. ఇంక తర్వాత ఏం జరిగిందంటే నన్ను కూడా జాయిన్ అవ్వమని చెప్తున్నారు. అప్పటికే నాకు కూడా దెబ్బ తగిలి ఈ బోను ఫ్రాక్చర్ అయిపోయింది, బద్దలై ఉన్నది ఈ బోన్. సో పక్కటెముకలు 3 ఎముకలకి బాగా బజ్జలు పడిపోయింది. అయినా సరే దేవుని కృపను, దేవుడు నాకు ఇచ్చిన ఆయన శక్తిని బట్టి అట్లాగే నడుస్తున్నా. ముందు మీరు జాయిన్ అవ్వండి అంటే, నా విషయం పక్కన పెట్టండి, ముందు దైవ సేవకుని మీరు చూడండి అని చెప్పాను. ఇంకా తర్వాత వాళ్ళు మా విశ్వాసులు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ చేశారు. పాస్టర్ గారికి తల స్కానింగ్ చేయాలని వేరే హాస్పిటల్కు రాశారు. ఇంకా మా విశ్వాసులు విజయబాబు ఇక తర్వాత ఇక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళు వచ్చి వేరే హాస్పిటల్లో తీసుకెళ్దామని వస్తే అక్కడ ఏం చెప్తారో తెలియదు. ముందు మంచి రిపోర్ట్ అని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు, పాస్టర్ గారు బ్రెయిన్ లో నుండి బ్లడ్ కారుతుంది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇక తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. దేవుడు ఒక్కడే నా దిక్కు, అక్కడ ఎవ్వరు లేరు అని నా మనసులో అనుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా నా భర్తకు మంచి రిపోర్ట్ దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అక్కడ వాళ్ళందరూ నిలబడే శక్తి నాకు లేకపోయినా ప్రార్థన చేస్తుంటే మా విశ్వాసి విజయబాబు పక్కకు వచ్చాడు. అమ్మ నీకు ఏమవుతాడు అతను అంటే, నా సేవకుడయ్యా, నా భర్త, ఆయనకు మంచిగా చూడండి అంటే, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు, నీ భర్త తల మంచిగా ఉందని చెప్పాడు ఆయన. వాళ్ళు అట్లా చెప్పేసిన తర్వాత ఇంకా హాస్పిటల్కి వస్తే ఇక తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటికి జనాలందరూ అంటున్నారు పాస్టర్ గారు బ్రతకరని చెప్తున్నారు. కానీ నాకు ఒకటే విశ్వాసము, దేవుడు ప్రాణం పోయిన వాడినే బ్రతికించినాడు కదా. ఒకవేళ దేవుడు చంపాలని అనుకుంటే ఆ రోడ్డు మీదే నా ప్రార్థన ఆలకించేవాడు కాడు కదా అని నా మనసులో ఉంది. కానీ వాళ్ళు ఈయన చెప్పుకునే మాటలను బట్టి ధైర్యం చాలట్లేదు నాకైతే. అయినా సరే నేనేం చేశానంటే ఆ టైంలో రాజమండ్రి థామస్ అయ్య గారికి తన భార్యకు ఫోన్ చేసి ప్రార్థన చేయండి అయ్యా, ఇలా జరిగింది మాకని చెప్పాను. రాజమండ్రి థామస్ గారి భార్య నాతో మాట్లాడుతుంటే దేవుని స్వరం వినబడుతున్నట్టుగా నాకు వినబడింది. ఆ రోజు నువ్వేమి కంగారు పడవద్దు, మన దేవుడు సజీవుడై ఉన్నాడు, నువ్వు బాధపడవద్దని దాదాపు 10 నిమిషాలు నన్ను ఓదార్చి ప్రార్థన చేసింది. ఆ తర్వాత క్రిస్టర్ అన్నకు ఫోన్ చేశాను. నేను క్రిస్టర్ అన్నకు ఫోన్ చేస్తే అన్న కూడా నా కోసం ప్రార్థన చేశారు. మన దైవజనులందరికీ నేను చెప్తానమ్మా ప్రార్థన చేస్తారు, ఏం కాదని అన్నయ్య చెప్పారు. ఆ తర్వాత ఇంకా పాస్టర్ గారికి ఎలా ఉందో లోపలి వెళ్ళి చూద్దామని నేను వెళ్తే అప్పటికి ఆపరేషన్ చేయటానికి అంటే ఇక్కడ ఈ బోన్ కాలర్ బోన్ బాగా ఇరిగిపోయింది, వెనక ఊపిరితిత్తుల దగ్గర 4 బోన్లు ఇరిగిపోయినాయి పాస్టర్ గారికి. అది ఆపరేషన్ చేయాలని మాట్లాడేసుకున్నారు రేటు. సరే అనుకున్నాం. తర్వాత మళ్ళా వాళ్ళు ఆ రిపోర్ట్ చూసి ఆ బ్లడ్ లో నుంచి బ్రెయిన్ లో నుండి రక్తం కారుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అన్నారు. నా దగ్గర వచ్చి విశ్వాసులు అంటున్నారు, కానీ ఏం చేద్దాం అమ్మగారు అంటే నాకేం తెలియట్లేదు, ప్రార్థన చేస్తానని వాళ్లకు సమాధానం ఇస్తున్నాను నేను. అయినా సరే వాటి గురించి కూడా తల ఆపరేషన్ విషయంలో కూడా రేటు మాట్లాడేస్తున్నారు. ఇంకా ఆపరేషన్ చేయాలి. ఇంకా థియేటర్కి తీసుకెళ్లే టైంలో ఇంకా పాస్టర్ గారితో ఒక్కసారి నేను మాట్లాడతాను, నన్ను లోపలికి పంపించండి అని వాళ్ళ దగ్గర నేను ఏడ్చిన, నన్ను లోపల పంపించట్లేదు.
ఇక అసలు ఆయన కండిషన్ ఎలా ఉందో చూద్దామని నా భర్తతో నేను ఒక్కసారి మాట్లాడి వస్తాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక్కసారి నా భర్తను నన్ను చూడని అని నేను ఇక వాళ్ళ దగ్గర ఏడ్చి నన్ను పంపించలేదు. ఆ తర్వాత వాళ్ళు నేను సేవకురాలని గుర్తించి ఇక లోపలికి వెళ్ళి జస్ట్ చూసి వచ్చేయండి నన్ను పంపించారు. నేను వెళ్ళే లోపల పాస్టర్ గారికి బట్టలు మొత్తం తీసేశారు, ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తాను. ఇక పాస్టర్ గారిని చూసి ఎలా ఉంది పాస్టర్ గారు నీకంటే, నాకు బాగుందన్నారు. నన్ను గుర్తుపడుతున్నారా అని నేను అడిగితే నేను గుర్తుపడుతున్నాను. ఇక బైబిల్ చూపించాను, ఇదేంటండి అని చెప్పారు. బైబిల్ అని చెప్పారు. ఇక నీకు ఆపరేషన్ చేయాలని అనుకుంటున్నారు, మరి ఏమంటారు వేరే అని అంటే ఆయన చెప్పారు, దేవుని స్వరం నేను విని ఉన్నాను, నన్ను తొందరగా బయటికి తీసుకెళ్ళమని చెప్పారు. ఆయన నన్ను తొందరగా బయటికి తీసుకెళ్ళమని చెప్పాడు. జనాలు ఎవరు నా మాట వినరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక తర్వాత ఇక బయటకు వస్తే పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు. ఇక చూస్తే దారుణంగా ఉంది. ఇక ఏం చేయాలో అర్థం కాక సరే మీ మాట ప్రకారం బయటికి వెళ్ళిపోదామని బయటికి తీసుకొని వచ్చేసాము. బయటికి పంపించేటప్పుడు వాళ్ళు చెప్పారు, మరలా జాయిన్ చేసుకోమంటే మేము మాత్రం జాయిన్ చేసుకోము నీ భర్తను, ఒక్కసారి మీరు బయటికి వెళ్ళిపోతే మాత్రం లోపలికి రావడానికి వీల్లేదని చెప్పేశారు. సరే అయినా సరే ఓకే అని చెప్పేశాను. వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చారండి, 2 బిళ్ళలు ఇచ్చారు. ఆ బిళ్ళలు పాస్టర్ గారికి వేయగానే బాగా సీరియస్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. జనాలందరూ చూస్తున్నారు కానీ నా మనసు మాత్రం దేవుని మీద మాత్రమే ఉంది. ప్రభా నా భర్తను బ్రతికించావా అని ఆయన కుర్చీలో అట్లా ఆ కుర్చీలో అంటే ఏమంటారంటే ఆ చైర్స్ లో కూర్చోబెట్టి ఉన్నారు. నా తల పోతుందని భయంకరంగా కేకలేసారు. ఎవరు వచ్చి సహాయం చేయట్లేదు. ప్రభువా మా సేవకుని నువ్వే కాపాడవా అని ఆయన తలగా ఇటు గట్టిగా పట్టుకొని ఆయన మీద ప్రార్థన చేసేసి ఇంకా ఏమి కాదు నీకు దేవుడు మన పక్షమున ఉన్నాడు అని నేను చెప్పేసి ఇంక ఏం చేశానంటే కోకోనట్ వాటర్ సగం బాటిల్ తాపించాను. సగం బాటిల్ తాగేసిన తర్వాత మజ్జిగ 2 ప్యాకెట్లు తాపించేశాను. ఓఆర్ఎస్ ఒక ప్యాకెట్ తాపించేశాను. 3 ఇడ్లీ పెట్టేశాను పాస్టర్ గారికి. ఇంకా మంచి నీళ్ళు పెట్టేసి ఇంకా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాము. అప్పటికి నా మనసులో అనిపిస్తుంది, ఒకవేళ దేవుడు ఇది లాస్ట్ ఏమో నా చేతితో పాస్టర్ గారికి పెట్టినవని నా మనసు అయితే గుండె ఇట్లా పిరికి పడేస్తున్నట్టుగా అనిపించింది. కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించి ఈ సమాజంలో ఏదో రాలుగా నన్ను చేయకుండా నా భర్తను మంచి ఆరోగ్యంతో మంచిగా బాగు చేసిన యేసుకి మహిమ కలుగును గాక. అదే విధంగా వచ్చి చూసి వెళ్ళిపోయే వాళ్ళందరూ అంటున్నారు అతను బ్రతకరని చెప్తున్నారు. కొంతమంది అనుకున్నారంట తిమోతి నాయ గారు చనిపోయారని ఫోన్లు చేసుకున్నారంట. కానీ నా దేవుడు వాళ్ళ మొర వినలేదు, కానీ వాళ్ళ మాటను రద్దుపరిచి దేవుడు ఆయన మాటను స్థిరపరుచుకున్నాడు. అదే కాకుండా ఆయన తల ఈ సైడ్ మొత్తం దెబ్బలు తగిలి ఉంటే నేను ఒక్కటే ప్రార్థన చేశా, ప్రభా మా సేవకుని నువ్వు బ్రతికించినావు కదా, వచ్చే శనివారం రోజు యాక్సిడెంట్ జరిగింది. వచ్చే శనివారం కల్లా మా దైవ జనానికి ఆ యొక్క గాయాలు కానీ ఆ మచ్చలు కానీ ఒక్కటి లేకుండా నువ్వు చేసేయాలి ప్రభు అని ప్రార్థన చేశాను. వచ్చే ఆదివారం కల్లా శుభ్రంగా అయిపోయింది తల మొత్తము. మన మైండ్ లో చిన్నగా వచ్చేసారు. అందును బట్టి యేసుకి మహిమ కలుగును గాక. నా భర్తను సజీవులలో ఉంచిన నా దేవునికే ఘనత కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సాక్ష్యాన్ని వినిచిన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, చనిపోయిన నన్ను ఏ విధంగా ప్రభు బ్రతికించారో విన్నారు కదా. ఇప్పుడు నా అనుభవాన్ని మీకు తెలియచేస్తాను. ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగినప్పుడు సాయంత్రం 7 గంటల వరకు నాకేం తెలియదు. నేను కల కంటున్నాను అనుకుంటున్నాను.
ఆ సమయాన నా ఆత్మ వేరే లోకానికి వెళ్ళిపోయింది. నేను చాలా యవనస్తుడిగా ఉన్నాను. ఆ లోకము చాలా నెమ్మదిగా ఉన్నది. ప్రభువారు ఆ లోకం నుండి మరలా భూలోకానికి రావటానికి నాకు అనుమతి ఇచ్చినప్పుడు, ఈ భూలోకాన్ని గమనించినప్పుడు, చూచినప్పుడు చి అని అసహ్యము పుట్టినట్టు ఉన్నది. అక్కడే బాగుంది ప్రభువా అని అనుకుంటున్నాను. కానీ ఇంకా నాతో, ఆయన దాసునిగా ఉన్న నాతో ప్రభుకి ఇంకా పని ఉన్నది అని నేను గ్రహించాను. కాబట్టి ప్రభువా నీ చిత్తమే అని ప్రభుని స్తుతించాను. దేవునికి స్తోత్రం. హాస్పిటల్లో జరిగిన అనుభవాన్ని ప్రభువు ఏ విధంగా మాట్లాడారో నేను మీకు తెలియజేస్తాను. అప్పటికి నా ఒక కుడి భాగము గాయాలు, తల మొదలుకొని పాదం వరకు గాయాలు, కాలర్ బోన్ విరిగినది. అలాగే కంటి భాగం నుండి కణత భాగం వరకు అంతా పగిలిపోయినది. కన్ను వాపు వచ్చేసింది. ముక్కు నుండి రక్తము కారుతుంది. ఆ సమయాన వైద్యులు ఆపరేషన్ చేయటానికి సిద్ధపడి ఉన్నారు. ఈ విషయం కూడా నాకు తెలియదు. అయితే అక్కడ ఉండగా దేవుని స్వరం నేను విన్నాను. నా కుమారుడా, నీవు ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను అనే స్వరము స్పష్టంగా విన్నాను. ఇది కూడా కలలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నాను. అయితే ఆ సమయాన 240 బీపీ అని డాక్టర్లు నిర్ధారించారట. అప్పటికే ఐసీలో ఉన్నాను. ప్రభు స్వరము విని వెంటనే హాస్పిటల్ నుండి కిందకు వచ్చి ప్రభు నాతో మాట్లాడారు. ఇంటికి వెళదామని నేను చెప్పానట. అయితే 240 బీపీ చాలా హై బీపీ కాబట్టి నా ఒక 2 చేతులతో నా తలను గట్టిగా పట్టుకొని నా తల పగిలిపోతుంది అని వెర్రి కేకలు వేస్తున్నానట. అయితే ఆ సమయాన ప్రభు నాకు తోడై ఉన్నాడు. మా ఒక కుటుంబ సభ్యులు, మా ఆత్మీయులు, నా ఆత్మీయ పిల్లలు హాస్పిటల్కు వచ్చి అక్కడి నుంచి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ విషయం తెలుసుకున్న దైవజనులు మా కొరకు కన్నీరు కార్చి ప్రార్థించారు. నా ప్రాణం కొరకు దేవుని దగ్గర మొర్ర పెట్టారు. వారి ప్రార్థన ఈరోజు నన్ను బ్రతికించింది. దూరాన నుండి ప్రార్థించిన దైవజనులు ఉన్నారు. సమీపంగా నా దగ్గరకు వచ్చి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ప్రార్థించిన దైవజనులు ఉన్నారు. అలాగే మా ఒక ప్రాంతంలో ఉన్న దైవజనులు ఎంతోమంది మమ్మల్ని ధైర్యపరిచారు. అలాంటి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. నా చేయి పట్టుకో నా యేసు రాజా, నా చేయి పట్టుకో నా యేసు రాజా. నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా, నీ ఆత్మతో నన్ను నింపవా,
నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. ప్రకటించాలని ఉంది నీ ప్రేమ వార్త, చాటించాలని ఉంది ఈ లోకమంతా. ప్రకటించాలని ఉంది నీ ప్రేమ వార్త, చాటించాలని ఉంది ఈ లోకమంతా. నా ఆశ తీర్చవా నా యేసు రాజా, నా ఆశ తీర్చవా నా యేసు రాజా. నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. కోట్ల కొలది మంది ఉన్నారు చీకట్లు, కోట్ల కొలది మంది ఉన్నారు చీకట్లు. వారిని నడిపించాలని ఉంది నీ వాక్యపు వెలుగులు, వారిని నడిపించాలని ఉంది నీ వాక్యపు వెలుగులు. నా ఆశ తీర్చవా నా యేసు రాజా, నా ఆశ తీర్చవా నా యేసు రాజా. నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. నీ కొరకే యేసయ్యా, నీ కొరకే యేసయ్యా, నీ కొరకే యేసయ్యా.